తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు రాబోయే 2 రోజులు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మొదలైన వానలుగా మనకి ఏపీలో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి కూడా కుండపోత వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో అయితే కుండపోత వర్షం కురుస్తోంది. ఇటు విజయనగరంలో లోతట్ట ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లుగా తెలుస్తోంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరుతోంది. వచ్చే 2 రోజులు రాయలసీమకు వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. అలాగే అనంతపురం, సత్యసాయి, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో నేటి నుంచి 13 వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా వెదర్ రిపోర్ట్ చెప్తోంది. అలాగే గోదావరి జిల్లాలు విజయవాడకు, తిరుపతికి కూడా వర్ష సూచన సూచిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ గానే ఇది చెప్పాలి. ఇప్పటి వరకు ఎండలు దంచుకొడితే ఇప్పుడు వర్షాల వంతు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాల మందగమనంతో కొద్ది రోజులు వర్షాలు కురవకపోయినా ఇప్పుడు అవి వేగం పుంజుకోవడంతో తిరిగి వానలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలో విస్తార వర్షాలైతే పడుతున్నాయి. ఉన్నట్టుండి తెల్లవారు నుంచి వర్షాలు పట్టుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పద్మ అందిస్తారు. పద్మ, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లుగా తెలుస్తోంది. అక్కడ పూర్తిగా విజయనగరంలో నైట్ నుంచి కూడా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? జానకి, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా దారుణమైన ఉక్కపోత, ఒక్కసారిగా తెల్లవారి మబ్బులతో కూడిన వర్షం ఒకంత ఊరటినిచ్చిందనే చెప్పుకోవచ్చు. ఋతుపవనాలు మందగించడంతో నిన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఎండ కారెక్కించింది. అయితే మరికొన్ని ప్రాంతంలో అక్కడక్కడ చిరుజల్లు కురిపించి ఉపశమనం లభించిందనే చెప్పుకోవచ్చు ప్రజలకు. అయితే ఉదయం నుండి చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉదయం నుండి కూడా వర్షం కురవడంతో ప్రధాన రహదారులని, ఏదైతే ఇక్కడ టౌన్ ఏరియాలో ఉన్న ఆర్ఎంబి జంక్షన్ అని, అదే విధంగా గూడ్షెడ్ జంక్షన్ అని, ఇవన్నీ కూడా భారీగా నీరు చేరడంతో వాహనదారులు, అదే విధంగా ఉద్యోగాలకు వెళ్లేవారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే బయటికి రాలేని కూడా పరిస్థితి. ఎందుకంటే కాలంలోని నీరంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి జలమయంగా మారిన పరిస్థితి. ఏకదాటిగా 2 గంటల నుండి కూడా, అంటే పొద్దున్న 7 గంటల నుండి కూడా వర్షం ఒకే విధంగా కురుస్తుంది. బయటికి రానివ్వకుండా, చిరుజల్లులని కూడా కాదు, అలాగని పెద్ద వర్షం కాకుండా నార్మల్ గా అలా కురుస్తూ కూడా కొంచెం చిత్తడిగా పడుతూ ప్రజలు ఇబ్బంది గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఏపీకి భారీ వర్షాల సూచన ఉన్న నేపథ్యంలో అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నప్పటికీ రాబోయే 2 రోజుల్లో మరింత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే వానలు మొదలైన నేపథ్యంలో ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఉదయం నుండి కుండపోత వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాల వాసులంతా కూడా జలమయం అయిపోయాయి అనమాట. ఇళ్లలోకి కొన్ని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు అప్రమత్తమే, వారికి సహాయ చర్యలు కూడా చేపడుతున్నారు. సో అంటే ప్రజల్లో కూడా ఒక్కసారి ఉపశమనం లభించింది. మొన్నటి వరకు ఒక చల్లని వాతావరణం. అంటే పద్మ, లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? అంటే ఎప్పటి వరకు 13వ తారీఖు వరకు కూడా వర్ష సూచన ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి. వచ్చే 2 రోజుల పాటు రాయలసీమ వర్ష సూచన, అదే విధంగా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, అన్నమయ్య జిల్లాలో 13 వరకు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి జిల్లాలకు, విజయవాడ, తిరుపతి, అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు నిన్నటి నుండే అలర్ట్ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వారికి, ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి కూడా వేటకి వెళ్ళొద్దని, అంటే అలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, తుఫాను ఉన్న నేపథ్యంలో బయటికి ఎవరు రావద్దు, పునరావాస కేంద్రాలకి వెళ్ళాలి, అన్ని స్పెషల్ గా వాళ్ళ కోసం అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా అధికారులు కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. అదే విధంగా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు చూసుకున్నట్టయితే ఏవైతే అంటే ఓల్డ్ బిల్డింగ్స్ కావచ్చు, కొన్ని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నీట మునిగే ప్రాంతం, గతంలో నీట మునిగిన ప్రాంత వాసులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక పునరావాస వాసాలన్నీ ఏర్పరిచి అక్కడికి చేరుకోవాలని అలర్ట్స్ కూడా జారీ చేశారు. సో మార్నింగ్ నుండి కూడా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. అది కాకుండా అంటే
ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఇటు ప్రజలు కూడా అంటే ఏమి ప్రిపేర్ అవ్వలేని పరిస్థితి అన్నమాట. ఇంత ఎండలు కాస్తున్నాయి కదా, ఈ మధ్యలో వర్షం వస్తుందనే ఆలోచన లేని నేపథ్యంలో ఉద్యోగాలకు వెళ్లే వారికి, అదే విధంగా ఆఫీస్ కి వెళ్లే వారికి బయట అంటే పనుల మీద వెళ్ళారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు జానకి. రైట్ పద్మ. మరో 3 రోజులు కూడా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. పశ్చిమ రాయలసీమలోని అనంతపురం, ఇటు సత్యసాయి, కర్నూలు, పశ్చిమ అన్నమయ్య జిల్లాల్లో నేటి నుంచి జూన్ 13 వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ముఖ్యంగా 11, 12 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. అలాగే గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు తిరుపతికి కూడా వర్ష సూచన పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, టోటల్ గా ఏపీలో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. టోటల్ గా అయితే వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏపీ వెదర్ అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా నిన్నటి వరకు కూడా తీవ్రమైన ఎండ, అంటే యాక్చువల్ గా నమోదవుతున్న ఎండ 42 డిగ్రీలు అయితే ఆ ఫీల్ మాత్రం 48, 50 డిగ్రీల ఫీల్ ఉంటుంది. బయటికి రావడానికి జనాలు భయపడిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా దానికి ఆపోజిట్ గా మారిపోయింది. వాళ్ళంతా కూడా వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. ఒక్క రోజులోనే పూర్తి క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఎందుకంటే ఈ వాతావరణ మార్పులు చూసి ప్రజలు కూడా కాస్త కంగారు పడుతున్నారు. బేసిక్ గా మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయే ముందు ఋతుపవనాలు అనేవి రాక జరుగుతాయి. నైరుతి ఋతుపవనాలు, బేసిక్ గా నైరుతి ఋతుపవనాలు వచ్చాయని ఫీల్ అవుతున్నారు. కానీ 2 రోజులు వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ, మళ్ళీ 2 రోజులు వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ. ఇదే పరిస్థితిని ఏపీ ప్రజలు ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు ఒక బాంబు పేల్చారని చెప్పుకోవాలి. అదేంటంటే ఇంత భారీ ఎండ ఖచ్చితంగా 15వ తారీఖు వరకు కొనసాగుతుంది అని భావిస్తున్న తరుణంలో ఒక అల్పపీడనం అనేది భారత భూభాగంలోకి, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజులు కూడా అతి భారీ వర్షాలు, అంటే దాదాపుగా 20-25 సెంటీమీటర్ల వాన కురవబోతున్నట్టుగా కూడా వాళ్ళకు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణానికి సంబంధించిన శాఖ అధికారులు అలాగే నిపుణులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఒక కోస్టల్ ఏరియా మాత్రమే కాకుండా ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని ఇటు చిత్తూరు వరకు కూడా దాదాపు రాయలసీమ మొత్తం కూడా ఇదే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా రైతులైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇది అత్యంత శక్తివంతంగా ఉండబోతోంది ఈ అల్పపీడనం. ఈ అల్పపీడన ప్రభావంతో అంటే వర్షము, నార్మల్ వర్షం కురవడం వేరు, అతి భారీ వర్షాలు కురవడం వేరు. అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు ఖచ్చితంగా 11, 12, 13 ఈ 3 రోజులు భారీ వర్షాలు ఉండబోతున్నాయని సూచిస్తున్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సాయి, అంటే ఏపీలో ఒక రకంగా విచిత్ర వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు అంటారా? ఈ నేపథ్యంలోనే మత్స్యశాఖ కూడా ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? యాక్చువల్గా అల్పపీడనం పడుతున్నప్పుడల్లా మత్స్యశాఖకి అంటే మత్స్యకారులందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉంటారు. అల్పపీడన ద్రోణి ఎంత మేర ఉంది, అది తీవ్ర తుఫానుగా మారుతుందా లేదా అల్పపీడనం అనేది పూర్తిగా అంటే తగ్గుముఖం పెట్టి ఒడిశా వైపు వెళ్ళిపోతుంది, ఇటువంటి అంచనాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక 500 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పుడు అంచనా వేస్తూ ఉంటారు వాతావరణ శాఖ అధికారులు. బట్ ఇది చూస్తూ ఉంటే నైరుతి ఋతుపవనాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీటికి సంబంధించి అల్పపీడనాలకు సంబంధించి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అల్పపీడన ద్రోణులని ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి మత్స్యకారులు అయితే ఖచ్చితంగా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా మత్స్యకారులందరినీ అలర్ట్ గా ఉండమని చెప్తున్నారు. రైతాంగాన్ని కూడా అలర్ట్ గా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు, నార్మల్ వర్షాలు కురిసే రైతులు కాస్త ఉపయోగం, కానీ భారీ వర్షాలు దాదాపు 30-40 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిస్తే మాత్రం అది రైతాంగం మీద తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కేవలం వాళ్ళ వరకే కాదు, వాణిజ్య పరంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణానికి సంబంధించిన నిపుణులు కొంతమంది ఎప్పటికప్పుడు దీనిపైన అంటే ఈ భారీ వర్షాల పైన అంచనాలు వేస్తూ ఉంటున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కేవలం అంటే ఇది రెగ్యులర్ గా వచ్చే అల్పపీడనం కాదు, ఇది కొంచెము మా వాతావరణంలో మార్పుల్ని తీసుకొచ్చే విధంగా ఇది ఈ అల్పపీడనం ఉండబోతుందని చెప్తున్నారు. రీజన్ ఏంటి అంటే తీవ్రమైన ఎండలు బేసిక్ గా ఈ టైంలో జూన్ 10 లోపే తీవ్రమైన ఎండలు కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి నార్మల్ ఎండలు మాత్రమే ఈ మంత్ లో వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. కానీ ఈ అల్పపీడనం తర్వాత మళ్ళీ భారీగా ఎండలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది విచిత్రమైన వాతావరణం. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. రెగ్యులర్ రైనీ సీజన్ అయితే జనరల్ గా అయితే మత్స్యకారులను రైతులు అలర్ట్ చేస్తూ ఉంటారు. కానీ భారీ వర్షాలు పడుతున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే రకరకాల కొత్త రోగాలు కూడా అటాక్
అయ్యే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ గా ఫ్లూ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. వాతావరణం మారినప్పుడు ఖచ్చితంగా మనుషుల పైన కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఏదైతే ఆరోగ్యం పైన కూడా అవకాశం మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు, రైతుల్ని మత్స్యకారులను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్నటి వరకు కూడా తీవ్రమైన ఎండ, అది కూడా భరించలేనటువంటి ఎండ అనుభవించిన ప్రజలు ఈ రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షాలని వాళ్ళు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో విచిత్రమైన వాతావరణం చూసి ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్ సాయి. టోటల్ గా మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ కి ప్రజలకైతే బిగ్ అలర్ట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎండలు దంచుకొడితే ఇప్పుడు వర్షాల వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాల మందగమనంతోనే కొద్ది రోజులు వర్షాలు కురవకపోయినా ఇప్పుడు అవి వేగం పుంజుకోవడంతో తిరిగి వానలు ప్రారంభమయ్యాయి అంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, అలాగే విశాఖ, విజయనగరం జిల్లాలో విస్తార వర్షాలైతే పడుతున్నాయి. ఉన్నట్టుండి తెల్లవారు నుంచి వర్షాలు పట్టుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయనగరంలో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.